శ్రీకాకుళం జిల్లా పలాసలో రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ కాంట్రాక్ట్ విషయంలో తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డ వైసీపీ నేత మీసాల సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో సురేష్తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే రన్నింగ్ రూమ్ నిర్వహణ, రైల్వే స్టేషన్ 2-వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ విషయంలో గొడవ జరిగినట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. నిందితుల నుంచి తుపాకీ, బుల్లెట్లు, కత్తులు, సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సురేష్ పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం వైస్ చైర్మన్గా పనిచేసినట్లు వెల్లడించారు. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A4 మొన్న ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ 55 లక్షలకి పాడుకొని ఆ 2-వీలర్ బైక్ పార్కింగ్ యాక్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2-వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఈ సురేష్, చిన్నారావు, మోహన్ రావు, మొన్న ఈ 4 కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం, వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్ మనకు సీసీటీవీ కెమెరా దొరికింది. ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది.